హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మా చిన్న పాప కోసం చిన్న డ్రెస్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ఈ డ్రెస్ చూడడానికి చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. రెడీమేడ్ డ్రెస్ లాగానే ఉంది, చూడండి ఎంత బాగుందో. ఈ డ్రెస్ కుట్టడం చాలా సింపుల్. మా పాప అయితే 5 నెలల పాపే, కానీ సంవత్సరం వరకు వేయచ్చు, అంత పెద్దగా కుడుతున్నాను. సంవత్సరం పాప డ్రెస్ ఇది. ఎలా కట్ చేసి కుట్టాలో చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ బాడీ కట్ చేసుకున్నాను డ్రెస్కి. పొడవు వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. వెడల్పు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు దాకా మనం చూసింది లైనింగ్ కటింగ్. ఇప్పుడు వచ్చేసి ఇది పైన వేయడానికి. ఇది బ్లౌజ్ కుట్టి మిగిలిన క్లాత్ ఫ్రెండ్స్. ఎంత 26 ఇంచులు తీసుకున్నాను వెడల్పు. పొడవు వచ్చేసి 6 ఇంచులే. ఇలా సగానికి మర్చిపోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక చుట్టూ రౌండ్గా కుట్టు వేసుకోవాలి. చుట్టూ ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ కట్ చేసేయాలి. కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి, నెక్ అనేది రౌండ్గా తిరగడం కోసం. ఇలా తిప్పి పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. తిప్పి ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మడుచుకుంటూ రావాలి. ఇలా మడచాలి. ఇలా గుండు సూదులు పెట్టుకోవాలి. చిన్న ఇలా బెల్ట్లా పెట్టి గుండు సూదులు పెట్టుకోవాలి. మనకి క్లాత్ ఎంత ఉందో అంత. నా క్లాత్కి ఒక 4 వచ్చినాయి చిన్న కుచ్చులుగా. ఇలా కుట్టుకు వేసుకుంటూ ఇలా గుండు సూదుల్ని తీసేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసుకోవాలి కుట్టు.
ఇలా పైన కూడా సేమ్ కింద వేసుకున్నాం కదా, ఇదే కూర్చుని పైన నీట్గా చేసుకుంటూ పైన కూడా షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కావాలంటే కొంచెం జరుగుతాయి, సిల్క్ క్లాత్ ఉంది అనుకుంటే ఇక్కడ కూడా గుండు సూదులు పెట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి వేస్తున్నాను నేను. ఈ పక్కన కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే వేసుకోవాలి. ఇలా ఫస్ట్ పెట్టి ఆ సైజులో ఎక్కడ ఉన్నాయో కుచ్చులు ఈ సైడ్ కూడా ఒక 4 కుచ్చులు వేసుకోవాలి. ఆ సైడ్ ఎలా గుండు సూదులు పెట్టామో ఈ సైడ్ కూడా అలాగే గుండు సూదులు పెట్టి సేమ్ అలాగే ఒక కుట్టు వేసేసుకోండి. పైన షోల్డర్ దగ్గర కూడా సేమ్ ఇలాగే ఇలా జరుపుతూ షోల్డర్ దగ్గర కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఆ పక్కన వేసాం కదా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుండు సూదులన్నీ తీసేస్తున్నాం. ఇక్కడ హ్యాండ్ దగ్గర వేసుకోలేదు కదా కుట్టు, ఇలా వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ తీసేసుకుందాం. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు కింద ఒక 2 ఇంచుల పట్టీ వేసుకుందాం. చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 ఇంచుల పట్టీ కింద లైనింగ్ కోసం, పైన పొడిది. ఈ గౌన్ మొత్తం చూసిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
ఎవరైనా నా కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మంచి మంచి న్యూ ఫ్రాక్స్ మీషోస్ది పెడుతూనే ఉంటాను, చూసేయండి ఫ్రెండ్స్ చివరి వరకు. అయిపోయింది కుట్టడం. చాలా బాగుంది కదా. మొత్తం డ్రెస్ అయిన తర్వాత ఇలా ఉంటుంది.